కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం. ఇది కేవలం మాట కాదు. ఇది భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ జీవిత సత్యం. ఒక చిన్న బాలుడు పెద్ద కలలతో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతని పేరు బంగారు అక్షరాలతో చెరగని ముద్ర వేసింది. విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న ఢిల్లీలో జన్మించారు. చిన్న వయసులోనే అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ మరియు తల్లి సరోజి కోహ్లీ అతని కళను ప్రోత్సహించారు. అతని కఠిన శ్రమ, క్రమశిక్షణ మరియు పట్టుదల కారణంగా త్వరగానే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2006లో రంజీ మ్యాచ్ ఆడుతుండగా కోహ్లీకి ఒక కాల్ వచ్చింది. తన తండ్రి చనిపోయాడని. కోహ్లీ ఒక్కసారిగా బాధతో కూలబడిపోయిండు. ఇంట్లో వాళ్ళ అమ్మగారు, తన టీమ్మేట్స్, కోచ్ త్వరగా నాన్నగారి అంత్యక్రియలకు వెళ్ళమనగా తను ఒకటే అనుకున్నాడు, ఇది నాన్నగారి కళ. నాన్న నా కోసం కన్న కళ, నా పైన పెట్టుకున్న నమ్మకం, నాన్నకు నేను ఇవ్వగల చివరి వీడ్కోలు అని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్లో 90 పరుగులు చేసి ఓటమి అంచులలో ఉన్న టీంని డ్రాగా ముగించి తన తండ్రి అంత్యక్రియలకు బయలుదేరాడు. కోహ్లీ ఆ రోజు తీసుకున్న ఆ స్టెప్ భారత క్రికెట్ చరిత్రనే మార్చేసింది. భారత క్రికెట్కు ఆల్ టైమ్ ఒక కింగ్ కోహ్లీనిచ్చింది. 2008 U19 వరల్డ్ కప్ ఇండియాను కెప్టెన్గా గెలిపించాడు. అదే సంవత్సరం టీమిండియాలో అడుగుపెట్టాడు. మొదట్లో చాలా కష్టపడ్డాడు, కానీ ఆగలేదు. ప్రతి మ్యాచ్లో తనను తాను నిరూపించుకున్నాడు. మొదటగా ఓడిఐ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్కు ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఆగస్టు 18, 2008లో ఓడిఐ క్రికెట్కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత జూన్ 12, 2010 ఇంటర్నేషనల్ క్రికెట్ T20లోకి ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 20, 2011లో టెస్ట్ క్రికెట్ సైతం ఎంట్రీ ఇచ్చేశాడు. విరాట్ కోహ్లీ అంటే కేవలం బ్యాట్స్మెన్నే కాదు, ఒక లీడర్, ఒక కింగ్. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిపించిన మొదటి కెప్టెన్, ప్రతి రికార్డ్కి కొత్త చాప్టర్ రాసిన ఒక యోధుడు. తన అగ్రెసివ్ యాటిట్యూడ్తో ఇండియన్ క్రికెట్కి కొత్త దిశ చూపించాడు. క్రికెట్లో ఫిట్నెస్ అంటే ఏమిటో ప్రపంచానికి నేర్పించాడు. టాలెంట్ ఒక్కటే కాదు, డిసిప్లిన్ అనే ఆయుధం ఉంటే ఏ ఆటలోనైనా, ఏ జీవితంలోనైనా విజయం ఖాయమని చూపించాడు. ఈరోజు ఆయన రికార్డులే ఆయన భాష, ఆయన చేసిన రన్స్నే అతని సంతకం. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. ఫైనల్లో 35 పరుగులతో గంభీర్తో కలిసి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్కు కెప్టెన్ అయ్యాక టెస్ట్ క్రికెట్ని ఒక తారాస్థాయికి తీసుకెళ్లాడు. కోహ్లీకి 2013లోనే అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2018లో వచ్చింది. కోహ్లీ ఓడిఐ డెబ్యూట్ చేసిన దగ్గర నుండి 302 మ్యాచెస్ ఆడాడు. 14,181 రన్స్ చేశాడు. కోహ్లీ ఓడిఐ ఫార్మాట్లో 51 సెంచరీస్ చేసి నెంబర్ 1గా ఉన్నాడు. కోహ్లీ ఓడిఐ ఫార్మాట్లో వైల్డ్ చేజింగ్లో 28 సెంచరీస్ చేసి ప్లేయర్స్తో కాకుండా దేశాలతో పోటీ పడి ముందంజలో ఉన్నాడు. T20 ఫార్మాట్కి వచ్చేసరికి 125 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 4,188 పరుగులు చేశాడు. దాంట్లో ఒక శతకం బాది 38 అర్ధ శతకాలతో ఈ ఫార్మాట్లోనూ నెంబర్ 1గా ఉన్నాడు. ఇక టెస్ట్ ఫార్మాట్ విషయానికి వస్తే 123 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 9,230 పరుగులు చేశాడు. దీంట్లో 30 సెంచరీలతో పాటు 31 అర్ధ సెంచరీలతో ఈ ఫార్మాట్లోనూ నెంబర్ 1గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ అతనికి తిరుగులేదు. IPLలో వచ్చేసి 267 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 8,661 పరుగులు చేసి అందరికంటే చాలా ముందంజలో ఉన్నాడు. అతని కఠిన శ్రమ, క్రమశిక్షణ మరియు పట్టుదల కారణంగా అతన్ని ICCI టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా 2018లో పేర్కొన్నది. అండ్ ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ ఫర్ 2011 to 2020, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2017, 2018, ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2012, 2017, 2018, 2023 ఇలాంటి అవార్డ్స్తో ICC విరాట్ కోహ్లీని సత్కరించింది. ఫైనల్గా విరాట్ కోహ్లీ కథ మనకు ఒకే విషయం చెబుతుంది. పట్టుదల, శ్రమ, కష్టపడి పనిచేస్తే ఏ కల అయినా నిజమవుతుంది. అతను కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, కోట్లాది భారతీయులకు ప్రేరణ, అతను ప్రేమించే అభిమానులకు ప్రాణం.